ఆరాధన చేసినట్టు మనోహర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? బాగున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం అన్నట్లుగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచిది. 79వ కీర్తన మనం చదువుకున్నాం. ఇది ఎవరి కీర్తన అండి? చెప్పాలి. ఎవరి కీర్తన? ఆషాపు కీర్తన. ఆషాపు ఎవరి కాలంలో ఉన్నాడు? అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరి కాలం అండి? దావీదు కాలంలో ఉన్నాడు. దావీదు కాలంలో సొలొమోను మందిరం కట్టబడ్డదా? దావీదు కాలంలో సొలొమోను మందిరం కట్టబడ్డదా? కట్టబడలేదు. దావీదు కాలంలో మందసం ఉన్నది. అంటే దావీదు ఏమన్నాడు? మందిరం కడతానన్నాడు కదా. మరి కడతానన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దు, నీ కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టిస్తానని దేవుడు అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆషాపు కాలంలో అప్పుడు మందసం ఉంది. ఆ మందసాన్ని యెరూషలేమును తీసుకొచ్చాడు. యెరూషలేము తీసుకొచ్చిన పరిస్థితుల్లో అక్కడ మందిరం కట్టాలని, నేనైతే మంచి ఇల్లు కట్టుకొని ఇందులో ఉన్నాను, దేవుని మందిరం ఒకటి కట్టాలని చెప్పి దావీదు ఆలోచన చేశాడు. దేవుడు మందిరం నువ్వు కట్టొద్దని చెప్పాడు. అయితే ఆ కాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఒక బృందాన్ని మరి దావీదు ఏర్పాటు చేశాడు. ఆ బృందంలో అధిపతి ఎవరనంటే ఆషాపు. ఈ ఆషాపు కాలంలో మందిరం కట్టబడలేదు, కానీ మందిరానికి కావలసిన స్థలము, మందిరానికి కావలసిన సామాగ్రి దావీదు ద్వారా సిద్ధపరచబడ్డది. ఏమండి? మందిరానికి కావలసిన స్థలము, మొదటి ప్లేసు, తర్వాత దానికి కావలసిన సామాగ్రి అంతా కూడా దావీదు మరి సమకూర్చడం జరిగింది. తన కుమారుడైనటువంటి సొలొమోను పెన వయసు గలవాడు కాబట్టి దానికి కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తానని మరి కట్టలేదు, కానీ ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు. అంటే దానికి కావలసినవన్నీ కూడా పోగేసే పనిలో ఉన్నాడు. మందిరం కట్టలేదు, కానీ మందిరం కట్టడానికి మట్టుకి తన కుమారుడు పదవిలోనికి వచ్చిన వెంటనే దేవుని పని చేయాలని ఆ రకంగా మరి తాను ఆ పనిని ముందుకి కొనసాగిస్తున్నట్టు పరిస్థితులు జరిగాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, వర్ణాను అనే వ్యక్తి, యెబూసీయుడైనటువంటి వర్ణాను ఒక వ్యక్తి